అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి. ఈ మీనరాశి వారికి డిసెంబర్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరికి అన్ని గ్రహాలు అంటే నవగ్రహాలు కూడాను సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇచ్చేంత యోగమైనటువంటి కాలము. అంతేకాకుండా వీరికి ప్రతి పని కూడాను కార్యజయమే అవుతుంది. వీరు విదేశాలకు వెళ్ళాలి అన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా విదేశాలకు వెళ్ళడము, వీరు ఏదైనా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అంటే చక్కగా ఎటువంటి ఆలోచన లేకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడము, అంతేకాకుండా వీరికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ రాశివారు సంసారపరంగా ఆలోచించడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల విషయంలో ఒక్కటి మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారికి ఇంకా అన్ని రకాల యోగంగా ఉన్నప్పటికీను ఈ ప్రేమ వ్యవహారాలు ఒక్కటి మాత్రం ఆచితూచి ఉండాలి. వీరు పట్టింది బంగారం అన్నట్లుగా ఈ రాశి వారికి ఉంటుంది. అంతేకాకుండా వీరి మాటే ఫైనల్ అన్నట్లుగా, అంటే వీరిదే పైచేయిగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారి యొక్క విధానం ఎట్లా ఉంటుంది అంటే ఎదురుండదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఎదురుండదు. ఇంట్లో వారైనా బయట వారైనా వీరి మాట విని తీరుతారు. వీరు అన్ని రకాలుగా ఆలోచించి మాత్రమే మాట్లాడతారు. ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ రాశి వారికి అంత యోగంగా ఉంది. వీరు శివాభిషేకాన్ని చేసుకోవడం ఇంకా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకు చెబుతున్నాము శివాభిషేకము? మరి అన్నీ బాగున్నాయి కదా, మందే పై చెయ్యి, మన మాట అందరూ వింటారు, అన్ని రకాలుగా బాగుంది, ఇంకా దేవుడి పూజలు ఎందుకు అంటే, ఇది ఇలా నిలబడాలి అంటే శివాభిషేకం చేయాలి. ప్రతి సోమవారము కూడాను శివుడికి అభిషేకం చేసుకుని శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ స్థాయి నుంచి కిందికి వెళ్లకుండా ఆ స్థాయిలో ఉండటం కానీ ఇంకొంచెం మెరుగుపడటం కానీ ఉంటుంది. అందుకోసం శివారాధన చేయాలి, శివాభిషేకం చేయాలి. ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడాను ఈ మీనరాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశివారు ఒక్క ప్రేమ వ్యవహారాల విషయం మినహాయిస్తే ఇక వీరికి ఎదురుండదు. వీరు ఇందాక చెప్పినట్లుగా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వీరు ఏ పనైనా సాఫీగా చేసుకోవచ్చు. అన్ని వృత్తుల వారు కూడా, అన్ని రంగాల వారు కూడాను వీరికి ఎదురుండదు. కాకపోతే శివాభిషేకం ఒక్కటి చేసుకుంటే ఆ స్థాయిని తగ్గకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ రాశి వారితో వచ్చిన ఒక్క చిక్కు ఏందయ్యా అంటే, ఈ రాశివారు వీరు చెప్పిందే వినాలి అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడాను పక్కన వారి మాట వినకపోవడం ఒకటి ఉంటుంది. అంటే వీరు నాదే కదా అంతా, ఇంకా నేను ఎవరి మాట వినేదేంటి, నేను చెప్పిందే ఫైనల్ అనే ఒక తలపొగరుగా కూడా వీరు ఉంటారు. అది ఒకటి తగ్గించుకోవడం మంచిది. అంటే పక్కని వారి మాట వినండి, అది మీకు అనుకూలంగా ఉంటే వ్యవహరించండి, దాన్ని ఆచరించండి, దాన్ని వ్యవహారంలోకి తీసుకురండి. లేదు అంటే అక్కడితో దాన్ని ఆపేయండి. కానీ వినాలి. అది వినటం వల్ల జరిగితే మంచి జరగవచ్చు, లేదు అది వినకుండా ఉంటే చెడు జరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. వినటం అయితే వినాలి. దాన్ని మన యొక్క ఆ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో, ఆ కాలం ఏదైతే ఉందో, ఆ కాలానికి అనుకూలంగా మార్చే అవకాశాన్ని ఇచ్చే అవకాశం కూడా ఆ మాటలు మనకి ఉపయోగపడవచ్చు కదా. అంటే పక్కన వాళ్ళు చెప్పింది వినటం వల్ల ఏంటంటే అది మనకు ఉపయోగపడుతుంది అంటే దాన్ని ఆచరిస్తాము, లేదు అనుకుంటే దాన్ని పక్కకు పెడతాం. కాకపోతే విని దాన్ని అర్థం చేసుకొని ఒక నిమిషం ఆలోచించి దాన్ని పక్కకు పెట్టండి. ఇదొక్కటి కనుక చేసినట్లయితే పక్కకు పెట్టే విషయంలో, ఎదుటివారి మాట పక్కకు పెట్టే విషయంలో వినడము, దాన్ని అర్థం చేసుకోవటము, దాన్ని 1-2 సార్లు ఆలోచించడము, ఆ తర్వాత పక్కకు పెట్టడము, లేదు అనుకూలంగా ఉంది దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు మన జీవితంలో అంటే దాన్ని ఆచరణలోకి కూడా తీసుకురావచ్చు. అంటే అసలు మనం మాటే వినకపోతే ఒకవేళ అది మనకు దోహదపడ్డదే అనుకోండి,
అది మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో పక్కన వారి మాట వినాలి. విని దాన్ని అర్థం చేసుకొని మనకు అనుకూలంగా ఉంటే దాన్ని మన డిసెంబర్ జీవితంలో ఆచరణలో పెడదాము, లేదంటే లేదు. కానీ వినడం అయితే వినాలి. ఆ ఒక్కటి మాత్రం మనం ఖచ్చితంగా ఈ యొక్క మీనరాశి వారు తప్పు చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని సరిదిద్దుకోండి. ఈశ్వరాభిషేకం చేసుకోండి. దానివల్ల మీ స్థాయి తగ్గకుండా ఉంటుంది. వాహనాలు కొనేవారు ఉంటే వాహనాలు హాయిగా కొనుక్కోవచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. కాకపోతే శనివారం నాడు కొనవద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు వాహనం మీ పేరు మీద శనివారమే బాగుంది అయినా సరే ఆ ఒక్క శనివారం నాడు వాహనాన్ని కొనవద్దు. ఎందుకంటే శనికి వాహనం మొత్తం కూడా ఇనుముకు సంబంధించింది. శనివారం శనికి ప్రీతి. ఈ రెండు కలయిక మనతో కలిసి ఉండడం అనేది అంత యోగ్యంగా ఉండదు. కాబట్టి మీరు ఏ వ్యాపారం చేయాలన్నా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కనుక చేయాల్సి వస్తే శనివారం నాడు మొదలు పెట్టవద్దు. అంతేకాకుండా ద్వితీయ విఘ్నం చేయవద్దు. అంటే ఈరోజు పని మొదలుపెట్టి రేపు కాకుండా ఇంకా ఎల్లుండి నుంచి మొదలైతే పెట్టాం కదా, రేపు కాదులే ఇక ఎల్లుండి నుంచి కంటిన్యూ చేద్దాం, ఇటువంటి ఆలోచన కూడా ఈ రాశి వారికి పనికిరాదు. అంటే మనం ఈరోజు మొదలు పెడితే రేపు కూడా దాన్ని కొంత కొనసాగించి ఆ తర్వాత మీరు కొంత విశ్రాంతి తీసుకోవచ్చే తప్ప, కొంత ఆపి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చే తప్ప ద్వితీయ విఘ్నం చేయకూడదు. అలా చేసినట్లయితే ఆ యొక్క మీరు అనుకున్న పని, మీరు చేస్తున్న పని అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్నవి కనుక ఆలోచిస్తూ, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పడుతూ కనుక మీనరాశి వారు ముందుకు వెళ్ళినట్లయితే ఇక మీ మాటకు తిరుగుండదు. మీదే పై చేయిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడాను ఈ మీనరాశికి సంబంధించి ఇటు జన్మ నక్షత్రం తీసుకొని రాశి వచ్చిన, నామ నక్షత్రం తీసుకొని రాశి వచ్చిన ఈ మీనరాశి వారు మాత్రం ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ, ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీ జీవితం ఈ యొక్క డిసెంబర్ నెలలో అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. వీరు విభూది ధరించడం ఎంతైనా అవసరము. విభూది ఐశ్వర్యప్రదంగా చెప్తూ ఉంటారు. కాబట్టి విభూది ధారణ వల్ల వీరి యొక్క జీవితం మొత్తం కూడాను అటు ఆర్థిక పరంగా కావచ్చు, ఇటు స్థిర చరాస్తుల విషయంలో కావచ్చు ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీరు భూములు అంటే వీరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మబ్బుల్లాగా విడిపోయే అవకాశం ఉంటుంది. భూమి కొనాలి అని ఎప్పటి నుంచో పెట్టుకుని ఆ చిక్కుల్లో ఉంది, అటువంటిది విడిపోయి ఆ భూమిని కొనే అవకాశం ఉంటుంది. లేదు మన ఆస్తి అమ్మాల్సి వచ్చింది, అది తప్పదు అమ్మక, అటువంటిది అమ్ముకొని ఆ వచ్చిన డబ్బు కూడా మనం సద్వినియోగం చేసుకునేంత యోగకాలంగా ఈ రాశి వారికి ఉంటుంది. మనకు ఎట్లా ఉంటుంది అంటే మన ప్రవర్తన కొంత డబ్బు వస్తే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతాము. కానీ ఈ రాశి వారు ఈ డిసెంబర్ నెలలో అమ్మినా కానీ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ధార్మికంగా ఖర్చు పెడుతూ ఇంట్లో అవసరాలను ఖర్చు పెడుతూ సద్వినియోగం చేస్తారు తప్ప ఎక్కడా కూడా అనవసరంగా ఖర్చు పెట్టరు. కాబట్టి ఈ రాశివారు శివార్చన, శివాభిషేకం చేసుకుంటూ శివుడి యొక్క అనుగ్రహం పొందుతూ ఈ యొక్క నెలలో మీరు సాధించేవి ఎప్పటికీ కూడా నిలబడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.